Good afternoon and welcome to the Hindu newspaper analysis 24/8/2024. So what is the article? The road to 2047 for Indian agriculture. సో వ్యవసాయం అన్నది భారతదేశంలోని దీన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్నది బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ 2047 వరకు ప్లాన్ వేశారనమాట. 2047. ఓకే, సో అది ఎలా ఉండబోతోంది? ఇండియా సెంటీనియల్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు. ఇండియా సెంటీనియల్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టిల్ అవే, చాలా దూరం ఉంది. మనం 24లో ఉన్నాము, 47 అంటే ఇంకా 23 ఏళ్ళు ముందుందనమాట. కానీ బట్ ద గోల్ ఆఫ్ బికమింగ్, మనం ఏం ఆలోచిస్తున్నామంటే వీ హ్యావ్ టు బికమ్ అ డెవలప్డ్ నేషన్. ఓకే, మనం చిన్నప్పటి నుంచి డెవలపింగ్ అని అంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాం? వీ హ్యావ్ టు బికమ్ ఏ డెవలప్డ్ నేషన్. భారతదేశం డెవలప్డ్ నేషన్ అవ్వాలి అని ఒక ఆకాంక్ష అనమాట. అది దట్ ఈస్ ఏమంటున్నారు ఆథర్ గారు? దట్ ఈస్ లూమింగ్ లార్జ్. ఓకే, దట్ ఈస్ లూమింగ్ లార్జ్ అంటే బికమ్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ వరీ. రెండింటి విధంగా చూసుకోవచ్చు మనం. ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ వరీ అని తీసుకుందాం. ఇట్ ఈస్ కాజ్ ఆఫ్ వరీయా, లేకపోతే అట్ ద సేమ్ టైం ఓకే మనం ఏమన్నాము? ఇది మనం ఎలాగైనా మనం సాధించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంటు సక్రమంగా ప్లాన్ చేస్తే, ఇది వెరీ ఇంపార్టెంట్ అని తీసుకుని చేస్తే, భవిష్యత్తులో మనం దీని గురించి పెద్దగా తర్జన్ భర్జన్ పడక్కర్లేదు. ఇట్స్ నాట్ ఎ కాజ్ ఆఫ్ వరీ, బట్ ఇట్ ఈస్ లూమింగ్ లార్జ్. అంటే ఇది మనం కాజ్ ఆఫ్ వరీగా తీసుకుందాం. అచీవింగ్ దిస్, దీన్ని మనం సాధించాలి అంటే రిక్వైర్స్ సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యమైన ఇంక్రీజ్, పెరగాలి. ఎందులో అండి? పర్ క్యాపిటా అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఓకే, GND టు అబౌట్ 6 times ద కరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు కానీ మనం ఏదో 6 ఉందనుకోండి, ఇది 36కి వెళ్ళాలి. 6 times ద ప్రెసెంట్ లెవెల్. దిస్ నెసెసిటేట్స్ అంటే తక్షణ కర్తవ్యం ఏంటంటే కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్. కాంప్రిహెన్సివ్ అంటే ఏంటి? కంప్లీట్ డెవలప్మెంట్ అప్రోచ్. ఓకే, ఎస్పెషల్లీ ఎక్కడండి? అగ్రికల్చర్. ఎందుకంటే అదే మన వెన్నెముక. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్, ఇండియన్ వ్యవసాయ పద్ధతులు మార్చాలి అంటే ఎలాగా? మనం దేన్ని అవలంబించుకోవాలి? అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అవలంబించుకోవాలి దేన్ని? సస్టైనబుల్ అంటే ఒకసారి మొదలెడితే దాన్ని అలా కంటిన్యూ చేయగలగాలి. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇవి దే షుడ్ గ్యారంటీ, ఎన్ష్యూర్. ఇవాళ ప్రాక్టీస్ చేస్తే లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ, అంటే ఇవాళ రేపు కాదు, ఒక 23 ఇక్కడి నుంచి ఇంకో 50 ప్రొడక్టివిటీ. దీనివల్ల మనకి ఏమొస్తుంది? ఓకే, ఏమొస్తుంది అన్న చూసుకోవాలి. ప్రొడక్టివిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ హెల్త్, పర్యావరణం కూడా బాగుండాలి. ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఇది చేయాలి. ఫార్మింగ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, బయోటెక్నాలజీ ప్రకారం బీటీ బ్రింజాల్, బీటీ గ్రేప్స్, బీటీ వాటర్మెలన్స్, ఓకే, బీటీ కాటన్. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇరిగేషన్ టెక్నిక్స్, అంటే వ్యవసాయంలోని కాస్త ముందంజలో ఉండే టెక్నిక్లన్నీ కూడా అవలంబించుకోవాలి. సచ్ యాజ్ ఏంటండి? డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఆర్ లీడింగ్ దిస్. ఒక్కసారి చక్కగా ఓపెన్ అవుద్ది, చుక్క నీళ్ళు వెళ్తుంటాయి చూడండి, క్రికెట్ గ్రౌండ్లు అంతా తడుపుతూ ఉంటాయి. సో అది స్ప్రింక్లర్ సిస్టమ్, సచ్ యాజ్ డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టమ్ ఆర్ లీడింగ్. ఇవి ఇప్పుడు ముందంజలో ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటారు? ట్రాన్స్ఫర్మేషన్, మార్పు అన్నది. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలి అంటే ద ప్రధాన మంత్రి కృషి సించయి యోజన, దాన్నే PMKSY. ఇది ఎంత కవర్ చేసిందండి? 78 లక్షల హెక్టార్లను అన్నమాట భూమిని. ప్రమోటింగ్ వాటర్ యూజ్ ఎఫిషియెంట్లీ, ఇక్కడ నీళ్లు చాలా బాగా
వాడుకున్నారు. ఈ 73 లక్షల హెక్టార్లలోని వ్యవసాయంలో ఎలాగా? త్రూ మైక్రో ఇరిగేషన్. చిన్నగా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వ్యవసాయంలోని మనం చాలా ఎఫిషియెంట్గా నీళ్లు వాడాం. ద స్కీమ్స్, ఓకే, మొత్తం ఈ స్కీమ్కి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకి 2,93,068 కోట్ల రూపాయలు అలొకేషన్ అయింది. ఎంత డబ్బు? మళ్ళీ చదువుతాను. 2,93,068 కోట్ల రూపాయలు అలొకేట్ అయింది 2021-26. This highlights, underscores the government's commitment. గవర్నమెంట్ కమిట్మెంట్ లేదా ఉంది, హైలైట్ చేస్తుంది కదా. ఇన్ని లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు ఎందుకు? టు సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. నీళ్ళని చాలా జాగ్రత్తగా వ్యవసాయంలో వాడుకోవాలి అన్న దృక్పథంతో. ఇండియాస్ అగ్రికల్చరల్ సెక్టార్, భారతదేశంలోని వ్యవసాయం అన్నది ఫేసెస్ ఛాలెంజెస్, చాలా ఎదుర్కొంటుంది, సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఇంక్లూడింగ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు కూడాను, ల్యాండ్ డిగ్రేడేషన్, భూమి సారం తగ్గిపోతుంది, అండ్ మార్కెట్ యాక్సెస్, అంటే ఇక్కడెక్కడో ప్రొడ్యూస్, అక్కడెక్కడో మార్కెట్. ఓకే, ప్రొడ్యూస్ దగ్గరికే మార్కెట్ లేదు. మార్కెట్ యాక్సెస్ ఇష్యూస్ ఒకటి ఇంకా ఉన్నాయి, ప్రివలెంట్, స్టిల్ ఎగ్జిస్టింగ్. ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఫసల్ చేతికొచ్చిన పంట, ఇంట్రడ్యూస్డ్ ఎప్పుడంటే 2016లోని, ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ క్రాప్ లాసెస్. పంట నష్టమైతే ఆర్థికంగా సహాయం ఇస్తుంది. ఆ ఫండ్ పేరేంటండి? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఫసల్కి బీమా, ఇన్సూరెన్స్ అన్నమాట. ఓకే, ఇది దీని కింద 49.5 crore ఫార్మర్స్ ఎన్రోల్డ్, వాళ్ళ పేర్లు ఇచ్చారనమాట. అండ్ క్లెయిమ్స్, మరి సార్ మాకు నష్టమైంది అని క్లెయిములు పెట్టుకుంటే ఎంతైంది? టోటలింగ్ ఓవర్ 1.45 lakh crores, 1.45 లక్షల కోట్లు. ద స్కీమ్ ఈజ్ అ కార్నర్ స్టోన్ ఆఫ్ అగ్రికల్చర్ రిస్క్ మేనేజ్మెంట్. బ్యూటిఫుల్ వర్డ్. దిస్ ఈస్ ది కార్నర్ స్టోన్. దిస్ ఈస్ ద పిల్లర్ ఆన్ విచ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఈజ్ నౌ స్టాండింగ్. దిస్ ఈస్ ది, ఏమన్నారు ఆథర్ గారు? దిస్ ఈస్ ది బ్యూటిఫుల్ వర్డ్, ద కార్నర్ స్టోన్ అనమాట. అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్, ద ఇంపార్టెంట్ స్టోన్. యూ కెన్ టేక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నారు? ద ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈనామ్, లాంచ్డ్ ఇన్ 2016, ఇంటగ్రేట్స్, అన్నిటిని కలిపేస్తుంది ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ త్రూ అండ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ కాబట్టి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లోని ఇది మార్కెట్లన్నిటిని కలుపుతోంది. బై సెప్టెంబర్ 2023, 1,361 మండీస్, అంటే వేర్ ద సెల్ ఆల్ ద ప్రొడ్యూస్. నార్త్ ఇండియాలోని మండీస్ అంటే మనకి కూరగాయలన్నీ అమ్ముతారు, మన దగ్గర రైతు బజార్ లాగా అనుకోవచ్చు. హ్యాడ్ బీన్ ఇంటిగ్రేటెడ్ 2023 కల్లా 1,361 మండీస్ని ఇంటిగ్రేట్ చేశారు. దీనివలన 17,60,000 మంది, 1.76 million అంటే 10 lakhs 17,60,000, 17,60,000 మంది రైతులు బాగుపడ్డారు, బెనిఫిటింగ్. అండ్ రికార్డింగ్, ఇక్కడ బిజినెస్ ఎంత అయిందండి? 2.88 lakh crore, లక్షల కోట్ల బిజినెస్ కూడా జరిగింది. ఈ ఇనిషియేటివ్, ఈ ముందడుగు అన్నది ఇంప్రూవ్స్, పెంపొందించింది దేన్ని? మార్కెట్ యాక్సెస్. అందరికీ మార్కెట్ ఇప్పుడు దగ్గరగా కనబడుతుంది. ఓకే, అండ్ ఎన్ష్యూర్స్, గ్యారంటీస్ బెటర్ ప్రైస్ రియలైజేషన్. తగు ధర, పంటకు తగ్గు ధర అన్నమాట. తగ్గు కాదు, తగు ధర అంటే అప్రోప్రియేట్ ప్రైజింగ్. ఓకే, రైట్. అండ్ ఇంబ్యాలెన్స్, ఎక్కడో దగ్గర అవకతవకలు ఉంటాయి. డిస్పైట్ అగ్రికల్చర్ ఎంగేజింగ్ నియర్లీ, వ్యవసాయంలో 46% మంది
పనుల్లోని నిమగ్నమై ఉన్న అగ్రికల్చరల్ కంట్రిబ్యూషన్ టు జీడిపి ఎంతండి? 18%. హైలైటింగ్ ఎ స్టార్క్ ఇంబ్యాలెన్స్. ఓకే, స్టార్క్ బేర్ ఇంబ్యాలెన్స్ అంటే నీకు పచ్చే నిజం ఏంటంటే, ఓకే, వెలిగిపోతున్న ఇంబ్యాలెన్స్ ఏంటంటే 46% మంది ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాత్రం ఇస్ అబౌట్ 18%. ఇది ఇంబ్యాలెన్స్. ఇఫ్ కరెంట్ గ్రోత్ ట్రెండ్స్ కంటిన్యూ, ఇప్పుడు కానీ పెరుగుతున్న విధంగా పెరిగితే, ట్రెండ్స్ కానీ ఇలాగే ఉంటే, దిస్ డిస్పారిటీ అంటే వేరియన్స్, ఈ వ్యత్యాసం VARIANCE విల్ వర్సన్, ఇంకా పాడిపోద్ది. వైల్ ఓవరాల్ జీడిపి హెస్ గ్రోన్, ఓవరాల్గా జీడిపి 6.1 యాన్యువల్గా ఎప్పటి నుంచి 91-92 నుంచి ఓవరాల్గా 6.1 పెరిగినప్పుడు కూడాను అగ్రికల్చర్ జీడిపి వెనకంజలో ఉంది. 3.3 వెనకంజ అంటే ఏంటి? లాగింగ్, ఇట్స్ బిహైండ్. ఓకే, అండర్ ద నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ ఓవరాల్ జీడిపి గ్రోత్ వాస్ 5.9. ఎంత? 5.9. అండ్ అగ్రికల్చర్ ఎంత ఎదిగిందండి? 3.6. హవెవర్, ఇలా ఉన్నప్పుడు కూడా ఇది సరిపోదు, ఇన్సఫిషియెంట్ ఫర్ ఎ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ సో క్రిటికల్ టు ద నేషన్ సోషో ఎకనామిక్ ఫ్యాబ్రిక్. వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి? భారతదేశం యొక్క సొసైటీ సంఘంలోని ఆర్థికంగా ఒక ఫ్యాబ్రిక్ కానీ మనం అల్లితే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వీవ్ అండ్ వెఫ్ట్. ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వీవ్ అండ్ వెఫ్ట్ అంటాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బై 2047 2047 కల్లా అగ్రికల్చర్ షేర్ ఇన్ జీడిపి మైట్ ష్రింక్, అంటే పడిపోవచ్చు 7 to 8%. పడిపోయినప్పుడు కూడా ఎట్ ఇట్ కుడ్ స్టిల్ ఎంప్లాయ్, పడిపోయిన 30% మందిని ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇఫ్ సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ చేంజెస్, ఓకే, ప్రాముఖ్యమైన మార్పులు కానీ తెస్తే, స్ట్రక్చరల్ చేంజెస్ అవలంబిస్తే, ఇంప్లిమెంటెడ్. ఇది మనకి ఏం చూపెడుతుంది? దిస్ ఇండికేట్స్ దట్ మియర్లీ మెయింటైనింగ్, ఏదో మెయింటైన్ చేయాలి కదా అని మెయింటైన్ చేయడం కాదు. ద కరెంట్ గ్రోత్ ట్రజెక్టరీ, ద పాత్ విల్ నాట్ బి సఫిషియంట్, విల్ నాట్ సఫైస్. ఈ ట్రజెక్టరీ విల్ నాట్, ఏమన్నారు వాళ్ళు? ఇట్ విల్ నాట్ సఫైస్. దిస్ ఇస్ నాట్ be enough or be sufficient. This will not be enough or sufficient. Be enough or sufficient. Okay, right. So next ఏమంటారు? ఓకే, నెక్స్ట్ ఏమంటారంటే ద ఎక్స్పెక్టెడ్ 7.6 ఓవరాల్ జీడిపి గ్రోత్ ఎంత అనుకుంటున్నాం? 23-24కి 7.6 ఓవరాల్ ఈజ్ ప్రామిసింగ్, చాలా ఆనందకరంగా ఉంది. కానీ అగ్రీడ్ జీడిపి మాత్రం ఎనిమిక్, అంటే లాస్ ఆఫ్ బ్లడ్, ఆర్బీసీ కౌంట్ తగ్గిపోయింది. ఎనిమిక్ గ్రోత్ ఆఫ్ 0.7, ప్రైమర్లీ ఎందుకండి? డ్యూ టు అన్సీజనల్ రెయిన్స్, అకాల వర్షాలు. ఇది అకాల వర్షాలు అన్నమాట, అకాల వర్షం. ఇది చాలా అలార్మింగ్, అంటే డేంజరస్. ఓకే, ఇది చాలా డేంజరస్. ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్తే యునైటెడ్ నేషన్ ప్రొజెక్షన్ ప్రకారం ఇండియా పాపులేషను 150 కోట్లకు వెళ్ళిపోద్ది 2030 కల్లా. 2040 కల్లా 159 కోట్లకు వెళ్ళిపోద్ది. ఫాలోయింగ్, మరి ఇలా కానీ జనాలు పెరిగితే వ్యవసాయంలో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. అంటే దే షుడ్ ఫేస్ ఛాలెంజెస్. ఎందుకంటే మీటింగ్ ద ఫుడ్ రిక్వైర్మెంట్, ఎంతమందికి మరి తిండి వెళ్ళాలి, ఆఫ్ దిస్ బర్జర్నింగ్ గ్రోయింగ్ పాపులేషన్ విల్ బీ ఇంపరేటివ్. ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ అన్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఇంచుమించు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ఫుడ్ అట్ 0.45 అనుకుంటే ద డిమాండ్ ఫర్ ఫుడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో, ఓకే, గ్రో బై అప్రాక్సిమేట్లీ 2.85
యాన్యువల్లీ. ఎందుకు? కన్సిడరింగ్ ద పాపులేషన్ గ్రోత్ అట్ 0.85. ఓకే, సో ఇండియాస్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 41 ఫ్రమ్ 2011-12 నుంచి 21-22 అండ్ ఈస్ ప్రొజెక్టెడ్. మనం ఎలా చూపెడుతున్నామంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే టు యాక్సలరేట్, ఇంకా ముందుకు వెళ్ళచ్చు ఫాస్ట్గా. హవెవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద ఎక్స్పెండిచర్ ఎలాస్టిసిటీ అంటే స్ట్రెచ్ అవ్వడం పోస్ట్ 2023 ఈజ్ యాంటిసిపేటెడ్ టు బి లోవర్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎక్స్పెండిచరు తగ్గుతుంది. ఇది దేనికి కొరిలేట్ అవుద్ది? అట్ 5% రైజ్ ఇన్ పర్ క్యాపిటా. పర్ క్యాపిటా ఎంత పెరిగిందండి? 5%. ఎక్స్పెండిచర్ టు చూడండి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి లోవర్, కోరిలేటింగ్ అ 5% రైజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు అ 2% గ్రోత్ ఇన్ డిమాండ్. డిమాండ్ ఎంత ఉంది? 2%, కానీ కోరిలేటింగ్ ఎంత వరకు పెరగచ్చు? 5%. ది యాంటిసిపేటెడ్ యాంటిసిపేట్ చేస్తున్నాం తిండి మీద డిమాండ్ విల్ వేరీ, మారుతూ ఉండొచ్చు. విల్ వేరీ అమంగ్ కమాడిటీస్, అంటే కొంతమంది ఉప్పులు అయితే, కొంతమంది పప్పులు, కొంతమంది పప్పులు అయితే, కొంతమంది శనగలు రండి. కానీ విత్ మీట్ డిమాండ్ మాత్రం, మాంసం మాత్రం గ్రోయింగ్ by 5.42% and the rice demand by a mere, మీట్ అయితే 5.42, బీభత్సం పెరిగిపోయింది. కానీ బియ్యం మాత్రం 0.34. అంత ఆహ్లాదకరంగా లేదు. టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్, మరి ఈ ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కోవాలి అంటే రేషనలైజింగ్ ఫుడ్, రేషన్, ఈ కార్డుకి ఎంత, ఈ కార్డుకి ఎంత, ఈ కార్డుకి ఎంత, రేషనలైజింగ్ ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీస్. ఫుడ్ ఫర్టిలైజర్స్ సబ్సిడీలు అంటే రాయితీలు. అండ్ రీడైరెక్టింగ్, మనం దాచుకున్నది మళ్ళీ రీడైరెక్ట్ చేయాలి టువర్డ్స్ ఎక్కడండి? అగ్రికల్చరల్ రీసెర్చ్, వ్యవసాయంలోని రీసెర్చ్. ఇక్కడ శాట్ లాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ పట్టుకుని, మన బాపట్లలోని అగ్రికల్చర్ కాలేజ్, ఇట్లన్నీ పట్టుకోవాలి. అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆర్ క్రూషియల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాడారు. అగ్రికల్చర్ రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఎక్స్టెన్షన్, ఈ సర్వీసెస్ ఆర్ క్రూషియల్. ఈ 4 జాగ్రత్త చదవండి చదివినప్పుడు. అగ్రికల్చర్ రీసెర్చ్ 1, డెవలప్మెంట్ 2, ఇన్నోవేషన్ కొత్తదనం 3, ఎక్స్టెన్షన్ ఉన్నదాన్ని పెంపొందించాలి 4. ఇవి చాలా చాలా ప్రాముఖ్యతలోకి వచ్చేస్తాయి. కొన్ని ఇనిషియేటివ్స్, సెవరల్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ రోల్డ్ అవుట్ గవర్నమెంట్ టు బోల్స్టర్, ఎంకరేజ్ ఫార్మర్ ప్రాస్పెరిటీ. ఓకే, సౌభ్రాతత్వానికి. అండ్ సస్టైనబుల్ అంటే గ్రో అయిన తర్వాత దాన్ని అలా కాపాడుకోవాలి, పడిపోకూడదు. సస్టైనబుల్ వెళ్ళాలి. సస్టైనబుల్ అగ్రికల్చరల్ గ్రోత్ ఉండాలి. ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంచ్డ్ ఇన్ 2019 ఏం చేస్తుంది? డిస్బర్సెస్ అంటే ఫండ్స్ ఇస్తుంది. ఎంతమందికి అంటే 26,000 యాన్యువల్లీ టు ఫార్మర్స్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. 26,000 రూపాయలు యాన్యువల్లీ 3 ఇన్స్టాల్మెంట్లు. ఈ స్కీమ్ హ్యాస్ ఆల్రెడీ బెనిఫిటెడ్ ఎంతమందిని? 11.8 కోట్ల రైతుల్ని. ఆఫరింగ్ మచ్ నీడెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్. వాళ్ళకి కావాలి ఆర్థిక సహాయం, వాళ్ళకి చాలా తోడ్పడుతుంది. అనదర్ క్రిటికల్ ఇనిషియేటివ్, ఇంకో వెరీ ఇంపార్టెంట్ ముందడుగు ఏంటంటే ద సాయిల్ హెల్త్ కార్డ్, ఎస్హెచ్సి ఏంటంటే ఎయిమ్స్ ఎట్ ఆప్టిమైజ్ సాయిల్ న్యూట్రియంట్ యూస్. సార్ మీ దగ్గర బ్లాక్ సాయిల్ ఉంది, మీరు కాటన్ వేయండి. ఎర్రది ఉంది, మీరు వేరుశనగ వేయండి, పొగాకు వేయండి. ఆ సాయిల్ హెల్త్ కార్డు వలన వీళ్ళకి ఏంటంటే ఒక ఎకరంలో ఎంత పండించవచ్చు, ఆప్టిమైజింగ్ ద సాయిల్ న్యూట్రియంట్, అందులో ఉన్న సారాన్ని ఎంత వాడుకోవచ్చు, దేర్ బై ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అప్పుడు మనం 1 క్వింటాల్ బదులు మేబీ 5 క్వింటాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ మనకి సహాయం చేస్తే గవర్నమెంట్, దేర్ బై ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఓవర్ 23 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రొవైడింగ్. దీనివల్ల ఏమైంది? రైతులకి ఒక భరోసా, ఒక సపోర్ట్, ప్రొవైడింగ్ విత్ క్రూషియల్ ఇన్సైట్స్, వెరీ ఇంపార్టెంట్ లోతుగా ఉన్న జ్ఞానాన్ని
ఇంటూ సాయిల్ హెల్త్, సారం ఏంటి, భూసారం ఏంటి, అండ్ అందులోనూ ఉన్న రసాయనాల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఓకే, ఎలా మేనేజ్ చేయాలి. ద గవర్నమెంట్ ఆల్సో ఛాంపియన్డ్, సపోర్టెడ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఇన్ 2023. ఇది ఏం చేసింది, ప్రమోటింగ్ న్యూట్రిషియస్ కోర్స్ గ్రెయిన్స్, అంటే మనకి దంపుడు బియ్యం లాగా మన కొర్రలు, ఓకే, మినువులు ఇవన్నీ. సో ప్రమోటింగ్ న్యూట్రిషియస్ అంటే ఆరోగ్యకరమైన రఫ్ గ్రెయిన్, అంటే దాన్ని పాలిష్ చేసేది కదా, కోర్స్ గ్రెయిన్, బోత్ డొమెస్టికల్లీ మన కోసం అండ్ ఎక్స్పోర్ట్ కూడాను. దేశంలో తినడమే కాదు బయటకు కూడా మనం ప్రమోట్ చేసాం. ద అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇందులోని 1,00,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఎంత ఉంది, విత్ 1,00,000 crore ఫైనాన్సింగ్ ఫెసిలిటీ, 1,00,000 కోట్లు ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. సపోర్ట్స్ ఏం చేస్తుంది, డెవలప్మెంట్ పెంపొందించాలి అండ్ మోడర్నైజేషన్, ఆధునీకరణ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, కోతలు అయిపోయిన తర్వాత దీని అంతటిని ఎలా మనం మేనేజ్ చేయాలి, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ కూడా వాళ్ళు కల్లాలు, గొడౌన్లు ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. విదిన్ 3 years, 3 ఏళ్ళలో జోవర్ 38,326 ప్రాజెక్టులు హ్యావ్ బీన్ శాంక్షన్, మనం ఆమోదముద్రించాం. మొబిలైజింగ్ 30,030 కోట్లు ఇన్ ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత మొబిలైజ్ చేసాం, 30,030 కోట్ల రూపాయలు ఇన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఈ ప్రాజెక్టులు ఇవన్నిటి వలన అవి క్రియేట్ చేశాయి ఉద్యోగాలు. ఎవరికి, ఫర్ మోర్ దాన్ 5.8 lakh ఇండివిజువల్స్, ఓకే, 5,80,000 మందికి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేశాయి. అండ్ రైతు యొక్క ఇన్కమ్, ఆదాయం పెరిగింది, ఇంప్రూవ్డ్. ఫార్మర్స్ ఇన్కమ్ ఎంత, 20-25% త్రూ బెటర్ ప్రైస్ రియలైజేషన్, అంటే గిట్టుబాటు ధర, దీనివలన అతనికి ఆదాయం పెరిగిందనమాట, గిట్టుబాటు అయ్యింది. ఓకే, రైట్. మోర్ ఓవర్, ఇదే కాకుండా ద సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ, సర్వేలు జరిగే, మ్యాపింగ్ జరిగింది పల్లెటూళ్ళు అన్నీను. ఓకే, ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్, దీన్నే సంవిత ఇనిషియేటివ్. ఇదేంటంటే దీని ముఖ్య ఉద్దేశం, ఎయిమ్స్ టు గ్యారంటీ ట్రాన్స్పరెంట్ ప్రాపర్టీ ఓనర్షిప్. ఈ భూమి వీడిది, వీడి భూమి వీడిది, ఈ భూమి వీడిది, ట్రాన్స్పరెంట్గా ప్రాపర్టీ ఓనర్షిప్ ఇన్ రూరల్ ఏరియాస్, పల్లెటూరులో. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023, 1.6 crore ప్రాపర్టీ కార్డ్స్ హ్యావ్ బీన్ జనరేటెడ్. 1,60,00,000 ప్రాపర్టీ కార్డులు, ఓకే, జనరేట్ చేసాం. ఇంప్రూవింగ్ ల్యాండ్ సెక్యూరిటీ, ఈ భూమి నాదే, ఎవరు తీసుకెళ్ళిపోరు అన్న గ్యారంటీ ఉంది. అండ్ ఫెసిలిటేటింగ్, ప్రొవైడింగ్ క్రెడిట్ యాక్సెస్ టు ఫార్మర్స్, అంటే ఈ కార్డులు కానీ పట్టుకెళ్ళారనుకోండి, బ్యాంక్లోని లోన్ ఇస్ గ్యారంటీ, బ్యాంక్ లోన్. దిస్ విల్ యాక్ట్ యాజ్ అ collateral to secure loans. Okay, it will be a collateral. Strategic planning. The government strategic planning for agriculture leading up to 2047. స్ట్రాటజీగా ప్లాన్ చేసింది. దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, కేంద్రీకరిస్తుందంటే, సెవరల్ కీ ఏరియాస్. యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యూచర్ డిమాండ్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లోని ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది. ఇన్సైట్ అంటే లోతుగా మనం క్షుణ్ణంగా చదివి, ఫ్రమ్ పాస్ట్ గవర్నమెంట్ క్యాటలిస్ట్, ఫ్రమ్ పాస్ట్ గ్రోత్ క్యాటలిస్ట్, అంటే దట్ విల్ స్పీడ్ అప్ ద రియాక్షన్. క్యాటలిస్ట్ క్వికెన్స్ ద రియాక్షన్. ఎగ్జిస్టింగ్, ఇప్పుడు ఉన్న మనం ఎదుర్కొంటున్న ఛాలెంజ్లు ఏంటంటే మనం అధిగమించాలి. అండ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్, ఇది చేస్తే ఇది బాగుంటుంది, ఇది చేస్తే ఇది బాగుంటుంది అని మన అవకాశాలు, పొటెన్షియల్ ఇన్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్, వ్యవసాయం అనే ఒక ల్యాండ్స్కేప్లో, ఆ నేపథ్యంలో. ప్రొజెక్షన్స్ ఇండికేట్ దట్, అంటే మనం గ్రాఫ్లో కానీ చదివితే ఏం చూపెడుతుందంటే, టోటల్ డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్కి 47-48 విల్ రేంజ్ ఫ్రమ్ ఎంతండి,
402 million tons to 437 million tons. ఓకే, మిలియన్ అంటే 402 మిలియన్ లక్షలు అనమాట. అంటే ఎంత అయింది? 40 కోట్లు 20 లక్షలు, లేదా 43 కోట్లు 70 లక్షలు టన్స్ అన్నమాట. విత్ ప్రొడక్షన్ యాంటిసిపేటెడ్ టు ఎక్సీడ్. ఇది ఎంత వస్తుంది? ఇదేంటి? దిస్ విల్ ఎక్సీడ్ డిమాండ్ బై 10 to 13%. దిస్ విల్ ఎక్సీడ్ ద డిమాండ్. ఓకే, మనకి ఎంత కావాలంటే 10 to 13% డిమాండ్ కన్నా ఎక్కువ అడుగుతుంది. ఎంత అయితే 10-13% ఎక్కువ అండర్ ద బిజినెస్ యాజ్ యూజువల్ BAU సినారియో. ఇది మాకు ప్రతిరోజు జరుగుతున్నదేనండి. బిజినెస్ యాజ్ యూజువల్. 1000 బ్యాగులు కావాలంటే మేము ఒక 1300 బ్యాగులు ఇచ్చేస్తాం, 1300 బ్యాగులు ఇచ్చేస్తాం, అలాగన్నమాట. హౌఎవర్, ఈ డిమాండ్ని కానీ మనం మీట్ అవ్వాలంటే సస్టైనబ్లీ, అంటే అలా కంటిన్యూస్గా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే డబ్బులు మనం పెట్టాలి. ఎక్కడ? అగ్రికల్చరల్ రీసెర్చ్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీ సపోర్ట్. ఓకే, ఎక్కడ పెట్టాలండి? రీసెర్చ్లో పెట్టాలి. తర్వాత పనిముట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ పాలసీ, తగ్గట్టు పాలసీలు తయారు చేయాలి. ఓకే, ఆర్ రిక్వైర్డ్. ద బడ్జెట్ ఆఫ్ 24-25 విత్ అన్ అలొకేషన్ ఆఫ్ ఎంత? 20 లక్షల కోట్లు. దేనికి? ఫర్ టార్గెటెడ్ అగ్రికల్చరల్ క్రెడిట్, అంటే వ్యవసాయంలోని మనం అప్పు. అండ్ ద లాంచ్ ఆఫ్ ది అగ్రికల్చరల్ యాక్సిలరేటర్ ఫండ్, AAF, అగ్రికల్చర్ యాక్సిలరేటర్ అంటే స్పీడప్ చేయడం ఫండ్. డబ్బులు హైలైట్స్ ఏంటి మనకు చెప్తుందంటే, గవర్నమెంట్ అనేది ప్రోయాక్టివ్, రియాక్టివ్ కాదు. ఎస్, రండి కలిసి పనిచేద్దాం, అబ్బే వద్దు అంటున్నది. ఇట్ ఈస్ వెరీ ప్రోయాక్టివ్ అప్రోచ్ టు ఎంకరేజింగ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ అండ్ గ్రోత్. అగ్రికల్చర్లోని కొత్తదనం పెంపొందించాలి, దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్. ద రోడ్ 2047కి దారిగా చూస్తే మనకి ఛాలెంజ్లు ఉన్నాయి, ఎదురు సవాళ్ళు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఓకే, సవాళ్ళు ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. సవాళ్ళు అండ్ అవకాశాలు ఎక్కడ? ఇండియన్ అగ్రికల్చర్. ఈ రెండిట్లని మనం అవలంబించుకోవాలి. యూ హావ్ టు ఎంబ్రేస్. ఎస్, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు? సస్టైనబుల్ ప్రాక్టీస్. దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకసారి చేసి ఆపేయడం కాదు, సస్టైన్ చేయాలి, అలా కీపప్ చేయాలి. బై లెవరేజింగ్ అంటే బై ఇంప్రూవింగ్. యూ హ్యావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద సిట్యువేషన్. లెవరేజింగ్ ఎలాగా? టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఓకే, టెక్నాలజీలోని ముందంజలో ఉండాలి. అండ్ ఇంప్లిమెంటింగ్, కొత్తగా మనం ఏమి ఇంప్లిమెంట్ చేయాలంటే స్ట్రాటజిక్ ఇనిషియేటివ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి. కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇండియా కెన్ ఇంప్రూవ్ ఫార్మర్ ఇన్కమ్స్. ఇలా కానీ చేస్తే రైతు ఆదాయం బాగా పెరుగుతుంది. 2047 కల్లా కావలసిన ఫుడ్ డిమాండ్స్ మీట్ అవుతాం ఆఫ్ ఇట్స్ గ్రోయింగ్ పాపులేషన్. అయిపోద్ది, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, డిమాండ్ కూడా రీచ్ అవుతాం. అండ్ ఇదే కాకుండా అచీవ్ ఇంక్లూజివ్, రైతులందరినీ కలుపుతాం, జనాల్ని, అండ్ సస్టైనబుల్, కీపప్ చేయొచ్చు వితౌట్ ఫాలింగ్ డౌన్. సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఆర్ ద వొకాబులరీ? వాట్ ఆర్ ద వర్డ్స్? లూమింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నారు ఆథర్ గారు? ఈజ్ యూజింగ్ అ వర్డ్ కాల్డ్ లూమ్. Okay, so what do you mean by loom? So let us see the first one. That's a very good word. Okay, so cause to worry. It's a cause to worry. What's the next one? Comprehensive, complete, cornerstone. Most important. Stark, bare or naked. Trajectory,
The path, P-A-T-H. Suffice. This is a very good word used by the author today. Okay? ఏమన్నారైనా? Will it suffice? Will this be enough? అని అంటున్నారు కదా. So, will it be enough? Will it be sufficient? Burgeoning, growing, bolster, support, disperse, to distribute, championing, supporting a cause, and finally leveraging is to get a hold and grow. Okay, so these are the important words today, these 11. Clear? So this is the article today about the government supporting and having a roadmap to 2047 agricultural growth and the predictions. This is a wonderful article because it is talking about the backbone of India's economy, that is agriculture, and it makes for a very good reading, and it will be very, very useful for job seekers. I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring these classes to you online with the able support of the Chairman and Director of IACE Hyderabad. Thank you.